అమడగుంట్ల గ్రామంలో దూదేకుల బడే సాహెబ్ మొదటి బొట్టు గురించి వీడియో. దూదేకుల బడే సాహెబ్ కానీ, వారి తండ్రి కానీ, వారి జేజినాయన కానీ వారు మొదట హిందూ ఆచారాలు పాటిస్తూ హిందూ దేవతలకు పూజలు చేసేవారు. మరియు అరబ్ కంట్రీ నుంచి వచ్చిన ఇస్లాం మతమును ఆచరిస్తూ సంవత్సరములో 2 సార్లు అనగా రంజాన్, బక్రీద్ పండగల రోజు మాత్రం నమాజుకు వెళ్ళేవారు. వీరు హిందూ దేశములో పుట్టినారు కాబట్టి హిందూ దేవతలకు పూజించేవారు. దూదేకుల కులంలో పీరు సాహెబ్ ఆదంబి అనే పుణ్య దంపతులకు పుట్టిన సిద్ధయ్య హిందూ మత సంబంధమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చేరుకొని అక్కడ 12 సంవత్సరాలు ప్రథమ శిష్యునిగా, నమ్మకమైన శిష్యునిగా పేరు పొంది దూదేకుల కులానికి మంచి పేరు తెచ్చినారు. సిద్ధయ్య గారు నుదుటిన విభూది బొట్టు పెట్టుకునేవారు. కడప నవాబు కూడా బ్రహ్మంగారికి శిష్యుడైనాడు. ఇప్పటికీ కడపలో ముస్లిం స్త్రీలు బుర్ఖాలు ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకన్నను దర్శించుకొని పూజలు గావించి పూజారిచే నెత్తిన శటగోపం పెట్టించుకుంటారు. కానీ దూదేకుల బడే సాహెబు నుదుటిన పెట్టుకున్న బొట్టు మాత్రం తుడిపివేయవలెనని, బొట్టు మనకు తగదని కొందరు ఇస్లామికులు చాలా బాధపడుతున్నారు. ఇస్లాం వారు మతానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ మనిషికి ప్రాధాన్యత ఇవ్వరు. మనిషి తాగుబోతైనా వ్యభిచారి అయినా సరే వారి మతాన్ని ఆచరించాలి. మీరే ఆలోచించండి. తల్లి పిల్లను వేరు చేసే మతం. ఇస్లామికులేగాక బడే సాహెబ్ సొంత కులము వారు, సొంత బంధువులు, సొంత కొడుకు బిడ్డలు కూడా బొట్టు పెట్టుకోరాదని, బొట్టును తుడిపేస్తేనే మా ఇండ్లకు రావాలి అని, బొట్టు పెట్టుకొని మా ఇండ్లకు రానివ్వము అని తెగేసి చెప్పించున్నారంటే ఇస్లాం మత పిచ్చి ఎంత ఘాటైనదో మీరే ఆలోచించాలి. బడే సాహెబ్ని దూరంగా పెట్టుచున్నారు. ఇది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? నిజంగా నేను ఇస్లాంల కోసం, సొంత కులం కోసం, సొంత బంధువుల కోసం, సొంత కొడుకు బిడ్డల కోసం బొట్టును తుడిపివేయాలనా? లేక మన దూదేకుల సిద్ధయ్య ఆచరించిన హిందూ సాంప్రదాయమైన బొట్టు విభూతి ధరించిన ఆయన మార్గంలో నడవాలనా? లేక విదేశీ మతమైన ఇస్లాం మతంలో నడవాలనా? మీరే నిర్ణయించండి. దూదేకుల కులం వారు ఆంధ్రలో హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు మరియు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. హిందూ మతాన్ని ఆచరించడం వలన నా దూదేకుల కులాన్ని గవర్నమెంట్ వారు బీసీబీ కింద చేర్చి ఈ కులం వారికి గవర్నమెంటు సదుపాయాలు ఎన్నో వర్తింపజేయుచున్నారు. దూదేకుల కులం 2 మతాలకు అందుబాటులో ఉన్నందున ఇది రెంటికి తప్పిన కులమని పేరు కాంచినది.
దూదేకుల కులం వారు దేని ఆచరించాలి, దేని వదులుకోవాలి, ప్రజలే తీర్పు చెప్పాలి. బడే సాహెబ్ నుదుటిన పెట్టిన బొట్టుకు తూర్చివేయడానికి కొంతమంది ముస్లింలు సోదరులు బడే సాహెబు కాళ్ళు పట్టుకొని కాళ్ళకు మొక్కుతాము అని అంటున్నారు. కొందరు ఇస్లామికులు నీకు ₹1,00,000 కావాల్సింది ఇస్తాము, బొట్టు తూడిపోయమని అంటున్నారు. కొంత ఇస్లామికులు నా భార్య చనిపోయి నేను ఒంటరిగా అయినందున నా ఒంటరితనం తీర్చడానికి ఒక ఇస్లాం అమ్మాయిని తోడుగా ఇచ్చి నికా చేస్తామని అంటున్నారు. అంటే దూదేకుల సిద్ధయ్య ఆచరించిన హిందూ మతాన్ని రద్దు చేసి వారి ఇస్లాం మతానికి ప్రాధాన్యత కల్పించాలని వారి కోరిక. ఇస్లాం మత పిచ్చి మానవునికి ఎంత నీచ స్థితికి దిగజారుస్తుందో ప్రజలే జవాబు చెప్పాలి. ఇస్లాం మతస్థులు జుబా అనే పేరుతో ఎద్దు, ఆవు, పొట్టేళ్ళు, మేక మొదలగు జంతువుల తలను కోసి జంతువు తల ఒక పక్కకు, మొండెము ఒక పక్కకు వేరు చేయుచున్నారు. వీరికి వేరు చేయడము అలవాటు. ఈ మత సిద్ధాంతంతో నా కొడుకు గడ్డం, టోపీ, పైజామా, జిబ్బా ఇస్లాం మత పద్ధతిలో వేషం వేసుకున్నాడు. నేను నా సొంత దూదేకుల కులం ఆచారం ప్రకారం బొట్టు పెట్టుకున్నాను. ఏది కరెక్టు, ఏది తప్పు ప్రజలే తీర్పు చెప్పాలి. నా దూదేకుల కులం వారికంతా నా హృదయపూర్వక నమస్కరిస్తున్నాను. నా కులం వారే నేను పెట్టుకున్న బొట్టుకు న్యాయం చేకూర్చాలని ప్రార్థన. జై హింద్. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. ప్రేక్షకులకు నా విజ్ఞప్తి, నేను చేసే వీడియోలు వినికిడికి అనగా శ్రద్ధగా వినడానికి పనికి వస్తాయి కానీ హాస్యం, డ్యాన్సులు కానీ, రంగులతో పెద్ద తెలుగు అక్షరాలు కానీ కంటికి ఆకర్షణీయంగా ఉండవు, కానీ చెవికి ఆకర్షణీయంగా ఉంటాయి. చెవికి పని కల్పించుతాయి నా వీడియోలు. నా మదిలోని భావములు మీకు అందజేస్తాయి. అలా అని నా వీడియోలు వినకుండా, లైక్ కొట్టకుండా ఉండకండి. వినండి, లైక్ కొట్టండి, నన్ను, నా భావాలను అర్థం చేసుకోండి. తప్పులున్నచో మీ బిడ్డలా నన్ను క్షమించండి. నేను చేసిన వీడియోలన్నీ శ్రద్ధగా విని సబ్స్క్రైబ్ చేయాలని నా విన్నపం. ఇట్లు మీ దూదేకుల బడే సాహెబ్, SSLC. ఫోన్ నంబర్ 9989939605, అమలగుంట్ల. ఇది మీరు శ్రద్ధగా విని నా సమస్యను మీకు తోచిన విధంలో, మీకు నచ్చిన విధంలో తీర్పు ఇవ్వగలరని ప్రార్థన. కామెంట్ రూపంలో మీరందరూ ఇందుకు జవాబులు ఇవ్వగలరని నా ప్రార్థన. జై హింద్.